అబ్బో భూమి మీద మీరు కాంగున్నారు ఇక అన్న చెల్లెలు అంత ఒర్రెని గుణం ఏందని వచ్చినావా మీ అన్ననా ఎట్లా మీ అన్న ఒక కడుపున పుట్టిరా మీరిద్దరు మొత్తమంతా రాఖీ కట్టి బుల్లడంతా పైసలు పట్టుకోలేదు అందుక అయినా ఇప్పుడు నువ్వు రాఖీ కట్టకపోతే మీ అన్నకేమన్నా అవుతుందా రాఖీ లేదేం లేదు పోనాడు ఓళ్ళ అన్న తోడవుడిన అన్న అమ్మలకి రాఖీ కడతారు ఏందే బాగా మాట్లాడుతున్నావు కొడతావా దానికోసం నన్ను కొడతావా దా కొట్టు ఏం మనిషి నువ్వు ఉండాలనుకుంటుండు పోవాలనుకుంటావు నాకేం పరగడు ఆడకట్టోళ్ళందరూ ఇలా అన్నదమ్ములకి రాకెట్లు అట్ట పోతున్నారు. నాకు కూడా సొంత అన్ననో తమ్ముడో ఉంటే నేను కూడా పోతుంటే ఇలా నాకు ఇంత బాధ ఉండకపోతుండే. ఏమైంది అయ్యో ఏమైంది దీనికి ఎప్పుడైనా ఏమైంది సప్పుడు ఎత్తులు కయ్యొరుతుంటే ఇలా సప్పుడు ఎత్తులు ఏం కాలేదు. చెప్పు ఏం బాధ వచ్చింది నీకు అంతాను పనముషాలు ఏదింది ఏ మంచిగా మరి ఎందుకు అట్లా ఏ కాదే ఇలా అందరూ వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి రాకెట్లు పట్ట పోతున్నారు. నాకు కూడా సొంత అన్ననో తమ్ముడో ఉంటే నేను కూడా పోతుంటే నాకు ఇవాళ ఇంత బాధ ఉండకపోతుండే. ఇంకట్లా అన్నిటికీ బాధపడితే నడుతుంది అని దేవుడు అందరికి అన్ని ఇయ్యాడు సర్దుకపోవాలి. అన్నిటికీ బాధపడితే ఎట్లా? అయినా మీ పెద్దబాబు కూడా ఉన్నాడు కదా వెంకటేష్ గారు అని కడతావు ప్రతి సంవత్సరం కట్టరా పోయి. ఇంతకన్నా ముందంటే పెళ్ళి కాలేదు అన్నకి, ఇప్పుడు అది నచ్చింది. అదినే ముంగట నేను పోయి రాకెట్ ఆడితే అదినే కట్నం కోసం వచ్చింది వచ్చాను అనుకోదా? నువ్వు కట్నం తీసుకోకు ఇటు పోయి కట్టిరాకంతే. ఏ వాళ్ళు ఫోన్ చేయండి ఎట్లా పోవాలా? అదినేమనుకుంటుంది? ఫోన్ చేయకు. మీ అన్నని ఫోన్ చేస్తుండే. హలో అన్న. చెల్లె ఏమై నీకు రాకెట్ గట్ట అత్తలేవా? అత్తున్నామే. రాని జల్దీ. సరే సరే. అన్న రాకెట్లు అట్ట రమ్మంటున్నాడు. ఇంత దానికి ఇట్లా ఏదో పోయినట్టు పోయి కూర్చున్నావు. పోయి కట్టరప్ప మరి. సరే నేను పోతా, నువ్వు కూడా రా. నాకు పొలం కడ పని ఉంది, నువ్వు పోయిరా. సరే సరే తాళం వేసుకో. సరే. ఏంటిది కవర్లా? ఇవా ఇలా చెల్లె రాకెట్ గట్ట వస్తుందని దానికి బాగా ఇష్టమని సేమియాలు తీసుకొచ్చిన కిస్మిస్లు బాగా పర్లేసి మంచిగా ఉంది. సరేనా? కిస్మిస్లు ఎత్తా బాదం పలుకు ఎత్తా అన్నీ ఎత్తా కానీ అయినా దానికి ఎందుకు పూజ చేసి పిలిచినావు? ఆమె మీ సొంత చెల్లెనా? ఎందుకు అట్లా అంటున్నావే? దానికి వాళ్ళని ఉన్నారా నాకు వాళ్ళని ఉన్నారా? నాకు చెల్లె అయినదేనే దానికి అన్న అయినా నేనేనాయే. భూమి మీద మీరు కాంగున్నారు ఇక అన్న చెల్లెలు. అయినా అంత ఒర్రేని గుణం ఏందని? నాది ఎవరోలేని గుణమా? మరి కాదా? అయినా పొద్దుల నీతో లొల్లేందుకు కానీ మీ అబ్బారింటికి మీ తమ్ముడికి రాకెట్ గట్ట పోతున్నావు కదా, పోతలేవా? ఇప్పుడు నేను పోతే నేను తంటంత పెడతాడు కట్నం. నేను పోనే అవసరం అయితే వాడిని ఇడికి రమ్మంట. గుప్ప అట్లనే చెప్తున్నావు ఏంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పోతాలేను. అంత దూరం ఇప్పుడు ఎవరు పోవాలని మా తమ్ముడినే రమ్మన్నా. మరి రాకెట్లను వంకొచ్చినావా లేదా? లేదు, కొనుకరాలే, వాడినే కొనుకరమ్మన్నా. ఏమో నీ ఇష్టం కానీ నేను బయట కూలేకపోతున్నా. సెల్లత్తకి ఇట్లా ఫోన్ చేయి. సరే నా ఎత్తతి. అన్నా లేరా? వచ్చినావా? అన్న లేడా? వాడిని లేడు, గౌలాగా పోయేస్తా అని పోయిండు. అంత మంచిగా ఉన్నారా? ఇప్పటిదాకా అయితే మంచిగానే ఉన్నాం. ఏంటిది వదినే? ఏం లేదు, దా లోపలికి. ఇల్లు మంచిగా కట్టిరా వదినే? అంటే గున్ పెంకలు ఇంట్లో ఉన్నాయంటే కనిపిస్తున్నానా నేను? నేను ఇప్పుడు అట్లా అన్నాను వదినే. నువ్వు ఎట్లా అన్నావు నాకు మా ఎరగతి. అయినా మీరు ఇంకెన్ని రోజులు అదే ఇంట్లో ఉంటారు? కొత్త ఇల్లు కట్టుకోరా? మాకు అదే ఇల్లు మత్తు అవుతుంది, సరిపోతుంది. ఫస్ట్ ఉండాలా కదా పైసలు కట్టనీకి. సరే మరి చాయ్ తాగుతావా? వద్దు వదినే. ఎందుకు? మళ్ళీ ఊళ్ళకపోతే మా వదిన ఇంటికి పోతే చాయ్ కూడా పోయలేదని పుకారు చేయనీక. ఉండి పెట్టుకో.
రాఖీ కట్ట ఓలే వదినే. ఎందుకు? నేను లేకుండా మీ అన్న ఎంత అంటే అంత కట్నం పోతాడనా? అయ్యో వదినే గట్లా మాట్లాడుతున్నావు. ఇంకెట్లా మాట్లాడాలి మరి? అయినా ఎవరన్నా రాఖీ అంటే సొంత అన్నదమ్ముల కట్టడానికి పోతారు. మా ఆయన ఏమన్నా నీకు సొంత అన్ననా తమ్ముడా? ఓ ఎగేసుకుంటూ వచ్చినావు రాఖీ కడతా అని. ముట్టమంతా రాఖీ కట్టి ముళ్ళడంతా పైసలు పట్టుకోలేదు అందుక. మీ అన్న కంటే బుద్ధి లేదు, నీకన్నా ఉండాలి కదా మరి కొంచెం అన్నా. నేనేం కట్నం పైసల కోసం ఆశపడి రాలేనదినే. ఇలా నాకు తోడవుట్టిన తోడు లేకపాయే అని నా పెదబాపు కొడుకు నా అన్న ఉన్నాడని రాకెట్లు పట్టొచ్చిన. చిన్నప్పటి నుండి మేము కలిసి ఆడుకుంటా పాడుకుంటా పెరిగినాం. నెయ్యల నా అన్న మంచిగా ఉండాలని చెప్పి నేను నా అన్న కోసం నేను రాకెట్లు పట్టొచ్చిన అని మీరు నాకు ఇంకా పైసలు కట్నం ఇంకేదో పెడతారని కాదు. సాల్గాంతి మీరు కాంగున్నారు అన్న చెల్లెలు. ఈ భూమి మీద ఇంకోళ్ళు లేరుగా. అయినా ఇప్పుడు నువ్వు రాఖీ కట్టకపోతే మీ అన్నకేమన్నా అవుతుందా? ఇప్పుడు చూడు మీ అన్న మా చెల్లెకి ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం అని అంటాడు, కానీ కట్టుకున్న పిల్ల గురించి ఒక్కడాడని ఆలోచించాడు. సొంత చెల్లెలు కాకుండా నీ మీద ఇంత ప్రేమ ఉంటే ఇంకా సొంత అక్క చెల్లెళ్ళు ఉంటే ఇల్లాకిలు మొత్తం రాసిచ్చేటోడు కావచ్చు మీ ప్రేమ కళ్ళన్న. వదినే నాకు ₹1 కట్నం వద్దు. మా అన్న రాగానే రాకెట్ కట్టిపోతా నేను. మీ అన్ననా? ఎట్లా మీ అన్న? ఒక కడుపున పుట్టిరా మీరిద్దరు? ఒక పక్క నేను చెప్పాను కూడా మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావు. రాఖీ లేదేం లేదు, పోనాడు. మధు మీద ఎప్పుడు వచ్చినావు? తెలిసిన వాళ్ళకుండా అవుతుంది. ఏమైంది గేసుకుంటా అవుతుంది? అరే వెంకటేష్ వెంకటేష్ ఏమైందిరా? అరే మీ చెల్లె ఇప్పుడే వచ్చింది రా. పిలిచిన వాళ్ళకుండా ఏడుచుకుంటూ అవుతుంది. దానికి ఏమైందిరా? మీ చెల్లె మా ఇంటికి వచ్చి ఏడ్చుకుంటా పోయిందా? ఇప్పుడే ఇట్లా పోయిందిరా. ఇప్పుడు ఏమైంది? పిలిచిన కూడా తీసుకుంటాడు. హరిగా 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 అగో ఏమైంది? ఏమో కొంపలు మునిగినట్టు వెళ్తున్నావు. మా చెల్లె వచ్చిందా ఇంటికి? మీ చెల్లెనా? ఓ మీ చిన్నవా బిడ్డనా? వచ్చింది పోయింది కూడా. అయితే ఏంది ఇప్పుడు? నువ్వేమన్నా పోతుందా? నేనేమనలే. ఇంకా మీ చెల్లె వచ్చిందని చాయ్ కూడా పెట్టినా. చాయ్ కూడా తాగకుండా పోయింది. ఏం బాధ గుర్తుకొచ్చిందో అంతగానం మీ గారాల చెల్లెకి. నువ్వేమన్నా పోతుందా? నువ్వేమో అనుంటావు అందుకనే పోయింది అది. అవు నాకు ఇక అదే పని. ఇక అయినా నేనేమన్నా ఓళ్ళన్నా తోడవుడిన అన్న అమ్మలకి రాఖీ కడతారు, నీకెందుకు కట్టుడు అన్న. గదా ఇంకేం మీ చెల్లెకి ఉన్నంత అంటే సత్యంత బాధ. ఏందే బాగా మాట్లాడుతున్నావు? కొడతావా? దానికోసం నన్ను కొడతావా? దా కొట్టు. ఏం మనసు విన్నా నువ్వు? అసలు ఆడదామైనా నువ్వు? అయినా నాకు సంత ఎక్కేళ్ళు ఉన్నారా, దానికి సంతాన అమ్మలు ఉన్నారా? చిన్నప్పటి నుంచి ఒక్క కడుపులో పుట్టకున్నా కానీ కలిసి పెరిగినాం మేము. అది రాకెట్ కట్టేందుకు కడితే నువ్వు దాన్ని కట్టనీయకుండా చేస్తావా? అయినా నీకు కూడా అన్నదమ్ములు ఉన్నారు. అది రేపు వానికి పెళ్ళి పెళ్ళం వస్తుంది. రాకెట్ కట్ట పోయినప్పుడు అది నిన్ను అట్లా చూస్తే నువ్వు ఊకుంటావా? అయినా నీకు మా చెల్లెనంత అర్హతనే లేదే. నువ్వు ఇంట్లో మారాన్ని లేకుంటున్నావు అంటే కారణం మా చెల్లెనే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం మా చెల్లెనే. నువ్వు మంచిదాను అని చెప్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, లేకపోతే నీ ముఖం కూడా ఇవ్వకపోతుంటే. అది రాకెట్ కట్టేద్దామని ఇలా నస్తే దాన్ని ఏడిపించి తోలేస్తావా? ఆడబిడ్డ కలకల మంచిది కాదే. నేను ఇప్పుడు మా చెల్లెని తోలుకట్టుకుంటా, రాకెట్ కట్టించుకుంటా, కట్నం పెడతా. నువ్వు ఉండాలనుకుంటుండు, పోవాలనుకుంటావు, నాకేం పరగడు. ఇగో ఆగు. ఏమైంది? నేనేం కావాలని అనలేను మీ చెల్లెని. నువ్వు నన్ను పట్టించుకుంటలేవన్న కోపంతో అన్నా. పోయి తీసుకోరా మీ చెల్లెని రాఖీ కట్టించుకుందువు. ఈ బుద్ధి ఇప్పుడు కాదే, అనకన్నా ముందు ఉండాలా. అయినా చేసేది అని వేసి ఇప్పుడు తోలుకరప్ప అంటుంది. అది ఏడ్చుకుంటా పోయిందట. అది ఇట్లా రాకపోయిందనుకో నీ సంగతి చెప్తావు. బిడ్డ ఇప్పుడు వస్తున్నావా? అవ్వా ఏమైంది బిడ్డ? అల్లుడేమన్నాడా? కొట్టిండా? అవ్వా వెంకటేష్ అన్న ఫోన్ చేసిండని అన్నోళ్ళ ఇంటికి రాకెట్ కట్టబోతే ఆయన అనరాని మాటలని నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది. అవ్వా అయ్యో బిడ్డ గర్త చేసింది దాని కడుపు. అయ్యా మనకొక కొడుకుంటే నాకొక కొడుకు గిట్ట తిట్టున్నా. అయితే మన బిడ్డ ఏడకు ఏం చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అవ్వా బిడ్డ
తిట్టి తోలేసింది. నీ సొంత అన్నంలోకి కట్టుకపో అని తిట్టింది. ఏడుకు బిడ్డ ఏడకు. ఏం చేస్తావు? అయ్యో బిడ్డ నేను అంతగానో మాట్లాడినదా? ఇలా నా కడుపున ఉంటే కొడుకుంటు నువ్వు నా ఇంటికి వస్తుంటే బిడ్డ గట్టేందుకు పోదు. అన్న లేడని ఇంట్లోకి వెళ్ళి పుట్టిందే. తోడబుట్టిన తోడనన్నాలే బాయన రాకెట్ల పండుగ రాకెట్ల పండుగ నాడు నాకు తోడబుట్టిన అన్న లేకపాయనే అబ్బా. నాకు అన్నంట లేకపాయే నాయన్న. అయ్యో తమ్ముడు లేకపాయే నాయన్ను. అయ్యా తమ్ముడు లేకపాయే. అయ్యో తల్లి మీద బిడ్డనన్నా పడుతున్నదా? అయ్యో బొచ్చంత గుద్దుకుంటా కా బిడ్డరు. అయ్యో లాభం ఒత్తుకుంటా కా బిడ్డరా. అయ్యో తల్లి మీద పడ్డదవ్వ దేవుడా. అయ్యో తల్లి మీద పడ్డదవ్వ దేవుడా. అయ్యా ఎడువాగే కన్న బిడ్డ నా బిడ్డు. అయ్య గావురాల నాయి బిడ్డు. అయ్య పాపగారి దేవుడే నా బిడ్డ. నాకు ఒక్క కొడుకును ఒడిగట్టలేడే బిడ్డు. అయ్యో కొడుకన్న లేకపాయే. నేను కొడుకు కోటి తిప్పలే నేను పడ్డా. అయ్య గుండు కల్లా నేను తిరిగి. అయ్యో రాయి కల్లా నేను తిరిగి. నేను దేవుడంట మొక్కుకున్నా ఓ బిడ్డ. అయ్యా గుండెల్లో గురువుడన్నానే బాయన. అయ్యో నా యొక్క కంటి నీరే నా బిడ్డు. అయ్యో ఏ దేవునికి మల్లవన్నా కాగా. నేను చెట్టు కల్లా నా బిడ్డు. నేనన్న తిరిగినానే నా బిడ్డ. అయ్యో కొడుకన్న లేకపాయే నా బిడ్డు. అయ్యో రేవరే ఓడికొల్లా నా బిడ్డు. అయ్యా నేనన్న వెళ్ళిపోదా నా బిడ్డ. అయ్యో కొడుకు పెట్ట కొడుకు అన్నాలే పాయన. అయ్యో అగ్గి పెట్ట కొడుకు అన్నాలే పాయన. అయ్యో నలుగురు ఎత్తుకొని పోతుంటరా. అయ్యో ముంగాడ నడిచే కొడుకు లేపాయన. అయ్యో రాత మీద మన్నువాడు. అయ్యో రాత మీద దుమ్మువాడు. అయ్యో తోలిగింది రాత కాదు ఓ దేవుడా. పాపగారి దేవుడే నా బిడ్డు. నా రాత నాకు రాసినాడే నా బిడ్డ. నాకు రాసినాడే నా బిడ్డ. అయ్యో రాత మీద రాళ్ళు వాడా నా బిడ్డ. అయ్యో రాత మీద దుమ్మువయ్యా నా బిడ్డ. అయ్యో రాత మీద దుమ్మువయ్యా నా బిడ్డ. అయ్యో ఎవరు చేసిన పాపమల్లా నేను ఎత్తినా. అయ్యో ఎవరు చేసిన దోషమల్లా నేను ఎత్తినా. అయ్యో బిడ్డను పట్టుకొని గా తల్లిరా. అయ్యో కరాకార ఎడత ఉంది గా తల్లిరా. అయ్యో మన రాధ కింద ఉండే నా బిడ్డ. బిడ్డ ఎడవోకు తుడవోకే నా బిడ్డ. అయ్యో అది నన్న మాటలే నా బిడ్డ. అయ్యో నువ్వన్న పట్టుకోకే నా బిడ్డ. అయ్యో అన్న మన అన్నగారే నా బిడ్డ. అయ్యో అదినగాదే నా బిడ్డ. అయ్యో పెద్ద బాబు కొడుకు అంటే నా బిడ్డ. అన్న సంతన్న కొడుకు కాదే నా బిడ్డ. అయ్యో ఎడవోకు తుడువోకు నా బిడ్డ. బిడ్డ నేనన్నా ఉన్నగాదే నా బిడ్డ. అయ్యో నున్న రోజులే నా బిడ్డ. అయ్యా తవ్వాలు మర్చిపోగా నా బిడ్డ. అయ్యో దారిలు మర్చిపోగా నా బిడ్డ.
బతుకుతుంటగాదే నా బిడ్డ అయ్యో మేమన్నా బతున్నాము నా బిడ్డ అయ్యో మేము బతుకుతున్నామే నా బిడ్డ అయ్యో కళ్ళ కళ్ళ బిడ్డ కాదు గా బిడ్డ అయ్యా కన్నీరు తీస్తావా గా బిడ్డ ఇంకోసారి వాళ్ళ ఇంటికి ఒక బిడ్డ ఏ అక్క కొడుకు కాదు అసలు కొడుకు కాదు గట్లేందుకు అనుకుంటారే చిన్న అసలే నేను లేనా మీకంటే ఎక్కువ నాకు కోళ్ళు ఉన్నారు నాకు అవ్వవు కాదా అది నాకు చెల్లె కాదా నీకంటే ఎక్కువ కోళ్ళు ఉన్నారే మాకు ఎందుకు ఎడుతున్నారు ఇంతగానం చెల్లె గైన్ మాటలు పట్టించుకుంటారా మీరు అద్దన్న రాను నాకు సొంత అన్నదమ్ములు లేరే గట్లేందుకు అంటున్నావే అదేదో అన్నంత మాత్రం నువ్వు నాకు చెల్లె కాకుండా పోతావు నేను నీకు అన్న కాకుండా పోతానా పోదాం ఏ అద్దు బిడ్డ ఇలా అక్క కొడుకు కాదు చెల్ల కొడుకు కాదు వాళ్ళ ఇంటికి రాదు అట్లా అనకూర్రే చిన్నవా అద్దు బిడ్డ గట్లేందుకు అంటున్నావు చిన్నవా అయినా దాని తప్ప తెలుసుకొని అదే తోలుకరమ్మని తోలేసింది అయినా నేను రానన్నా అది నేను గన్ని మాట్లాడినాక ఎట్లా రాబుద్ది అవుతుంది వెళ్ళే ఆ అన్న మాటలు పట్టించుకోకే నామకం చూసిరాయే ఇంకో పరి ఏమనుకుంటా చూసుకుంటానే బిడ్డగా అన్నాకు రాకిడి కట్టరాకు ఏం చేస్తాం ఇక నువ్వు కాకుండా వాళ్ళు ఉన్నారు బిడ్డ అన్న ఒక్కడే నువ్వు ఒక్కదానివే చిన్నవా అందరం పోదాం రాలే నేను వెనకసారి అత్త పని బిడ్డ పని సరే అని అది ఏమన్నా అని పట్టించుకోకరా కోత గీత అది పోవాలా అని చెప్పి నువ్వు పోవద్దు దా నేను అప్పుడేం కావాలని అనలేదురా మీ అన్న నన్ను పట్టించుకుంటాడన్న కోపంతోనే అన్నా సరే వదినే నేనేం పట్టించుకోను సరేదా లోపలికి ప్రతి రాఖీ పండగ ఎంతోమంది అక్క చెల్లెలకు ఒక తీపి జ్ఞాపకం, కానీ కొంతమందికి అది తీరని లోటు. ఈసారి ఆ లోటుని మనం భర్తీ చేద్దాం. సొంత సోదరులు లేని అక్క చెల్లెళ్లకు మనం అన్న తమ్ముళ్ళుగా నిలబడి వారి ముఖాలపై చిరునవ్వులు చిందిద్దాం. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అట్లనే ఒక నలుగురికి షేర్ చేసి నా బలగం అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందు ముందు మంచి వీడియోస్ తోటి మేము ముందుకు రాబోతున్నాం. సబ్స్క్రైబ్.